స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. ఇక్కడ మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16 ఉన్న వాక్యాన్ని బట్టి మనము చెప్పడం జరుగుతుంది. దేవుడి కృపను బట్టి దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించున్నట. దేవుడు అంటే భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని ఆయన సృష్టించిన దేవుడు. మనుషులని, జంతువులని, భూమి, ఆకాశం సర్వం కూడా ఆయన సృష్టించిన దేవుడు. నిన్ను నన్ను కూడా ఆదాము అవధార మనందరూ కూడా పుట్టించిన దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఆ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు తన కుమారునిగా ప్రభు లోకానికి వచ్చిండు. తన కుమారుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవం పొందుతారట. ఇక నశించరు. ఇక ప్రభుని నమ్ముకున్నప్పుడు తన కుమారుని విశ్వాసం ఉంచేవారు నశించరు. అంటే నరకం అన్నది లేదు వాళ్ళకి. ఇక శాపం అన్నది లేదు, ఇక పాపం అన్నది లేదు వాళ్ళకి. ఎందుకొరకంటే ప్రభు ఎందుకొరకంటే తన కుమారుడు ఎందుకు పంపిండంటే మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనల్ని పాపను జిడిపించి నిత్య జీవం ఇచ్చి పరలోక రాజ్యం ఇచ్చడానికి కొరకు, ఆయన నిత్య జీవం ఇచ్చడానికి కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చింది అన్నట్టు. అందులో ఆయన విశ్వాసం ఉంచాలని, ఆయన నిత్య జీవం పొందుకోవాలని ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే మన పాపాలు మన మీద ఉంటాయి, శాపాలు మన మీద ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత నరకం పోతాము, మన ఆత్మ నశించిపోతుంది. అయితే మీరు ప్రభు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవం పొందుకుంటారని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.